కొద్ది నెలల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటను ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మార్చాలి అనే సంకల్పంతో వినూత్న కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేటలోని ప్రతి వార్డులో స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఈ స్టీల్ బ్యాంక్ నుంచే అవసరమైన సామగ్రి తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల్ని ప్రజలకు వివరించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వాడరాదని అవగాహన కల్పించారు. అంతేకాదు సిద్దిపేట వ్యాప్తంగా 34 వార్డులలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం మెచ్చుకుంది. ప్రతి ఏటా వెలువరించే పార్లమెంట్ ఎకానమిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్లో సిద్దిపేట స్టీల్ బ్యాంక్ గొప్ప కార్యక్రమం, అద్భుతమంటూ కొనియాడారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా దేశంలో ఉండే ప్రత్యేక కార్యక్రమాలు బుక్లో ప్రచురిస్తారు. అందులో భాగంగా మన సిద్దిపేట స్టీల్ బ్యాంక్ గురించి ఆ బుక్లో పబ్లిష్ చేశారు. ఈ స్టీల్ బ్యాంక్ స్ఫూర్తి దేశం మొత్తం అమలు పరుస్తామని ప్రచురణలో తెలిపారు. మనం ఒక మంచి పని తలపెట్టినప్పుడు అది విజయవంతమైతే కలిగే సంతృప్తి వేరుగా ఉంటుంది. సిద్దిపేట ప్రజలకు, అధికారులకు అభినందనలు, శుభాకాంక్షలు అంటూ సంతోషం వ్యక్తం చేశారు హరీష్ రావు.